16 ఎకరాల భూమిని నేను అమ్ముకొని ఎలక్షన్కి వచ్చిన. కొండా సురేఖను ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా రేవంత్ అన్న, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నతోని ఈయన మంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా ఒక చెడ్డ పేరు ఉన్నది చూడండి. ఈ రోజున ఇంతవరకు వాళ్ళ ఆఫీసులోకి పోలే, వాళ్ళ సెక్రటరియట్కి పోలే, నేను పోను. అంతకుముందు రోజు పోయి వాస్తు చూసి వచ్చిన, ఎవరెక్కడ కూర్చోవాలి, ఎవరెక్కడ కూర్చుంటే కమాండింగ్ ఉంటుంది అని. అంతే తప్ప నేను ఇయ్యాటికి పోయి కూడా ఆడ కమాండింగ్ చేయాలి. మొన్నటికి మొన్న మొదలే చెప్పిన, నేను తిరుపతిలో నెయ్యి విషయంలో మరి ఒక చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మరి నెయ్యి వేరేలోకి ఇచ్చినాక మరి దాంట్లో వివిధ రకాలు కలుపుతుండ్రు అని మనం డైరెక్ట్ చెప్పినాం. మరి అట్లా వేరేలోకి ఇస్తే ఎంత వస్తుందో నాకు తెలుసు, ఎన్ని పైసలు వస్తాయో నాకు తెలుసు. కానీ నేను డైరెక్ట్ చెప్పిన, గవర్నమెంట్ విజయ డైరీకే రాయండి. నేను వాళ్ళకి అడ్వైజ్ చేసిన. భద్రాచలంలో తెలియకుండా ఒక రెవెన్యూ ఆఫీసరు, ఆమె ఎండోమెంట్ ఆమె కాదు, చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం మేము. నేను మేడం గారితో చెప్పి, మనం మాట తప్పదు దేవుని దగ్గర, నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఇన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి.